మనుషుల మధ్య బంధాలు ఎంత సున్నితంగా ఉంటాయో ఒక్కోసారి అంతే భయంకరంగా మారతాయి. ఒక్క రాత్రిలో ఆ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుందని ఎవరూ ఊహించలేదు. అది ప్రమాదమో హత్యో అని పోలీసులు అయోమయంలో ఉన్నప్పుడు బాత్రూమ్ బయట కనిపించిన షూస్ మిస్టరీని పటాపంచలు చేశాయి. బెంగళూరులో జరిగిన ఈ కేసు గురించి వింటుంటే మీ గుండెలు కరిగిపోవడం ఖాయం. బెంగళూరు అప్పుడప్పుడే నిద్రలేస్తోంది. అది అత్యంత ఖరీదైన ప్రాంతం. అక్కడ జయకుమార్ జైన్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయనది అసలు ఊరు రాజస్థాన్. కానీ గత 20 ఏళ్లుగా బెంగళూరులోనే ఉంటూ టెక్స్టైల్ రంగంలో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. డబ్బుకు కొదవలేదు, పేరు ప్రఖ్యాతులకు లోటు లేదు. ఆయన ప్రపంచమంతా తన కుటుంబమే. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఆ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. చుట్టుపక్కల వారందరికీ జైన్ కుటుంబం అంటే చాలా గౌరవం ఉండేది. వ్యాపారంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయనను చూసి అంతా మెచ్చుకునేవారు. ఆ రోజు ఆగస్టు 19, 2019. మరుసటి రోజు పాండిచ్చేరిలోని బంధువుల ఇంట్లో పెళ్లి ఉంది. ఆ పెళ్లికి వెళ్లాలని అంతా ప్లాన్ చేసుకున్నారు. కానీ జైన్కు బిజినెస్లో కొన్ని అర్జెంటు పనులు ఉండడంతో ఆయన వెళ్ళలేనని చెప్పారు. తండ్రి వెళ్ళడం లేదు కాబట్టి 15 ఏళ్ల కూతురు కూడా రానని అంది. నాకు స్కూల్ ఉంది, పైగా దగ్గరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా చదువుకోవాలి, నేను కూడా నాన్నతో పాటే ఇంట్లో ఉంటాను అంది. ఆ కూతురు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. కూతురు చదువు పట్ల అంత శ్రద్ధ చూపిస్తుంటే ఆ తండ్రి మనసు గర్వంతో నిండిపోయింది. తన కూతురు తన కోసమే ఇంట్లో ఉంటానని చెబుతోందని సంతోషంతో అతని మనసు పులకరించింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే మేమిద్దరం రావట్లేదు, మీరు వెళ్ళి రండి అని భార్య కొడుకును ఒప్పించాడు. రాత్రి బెంగళూరు రైల్వే స్టేషన్కు వెళ్లిన జయకుమార్ తన భార్యను కొడుకును ట్రైన్ ఎక్కించాడు. రైల్వే స్టేషన్ నుండి జయకుమార్ తన కారులో ఇంటికి తిరుగు పయనమయ్యాడు. ఇంటికి రాగానే విశాలంగా ఉన్న ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది. కూతురు తన గదిలో చదువుకుంటోంది. నెమ్మదిగా జయకుమార్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి భోజనం చేస్తున్నాడు. సడన్ గా వీధిలోని కుక్కలు మురుగుతున్నాయి. ఏదో జరగబోతున్నట్లు వాటికి సంకేతాలు అందాయో ఏమో. చుట్టుపక్కల ఇళ్లలో లైట్లు ఆరిపోయాయి. తిన్న తర్వాత జయకుమార్ అలసటగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఆయన మనసులో రేపటి పనుల గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు మూతలు పడ్డాయి. కానీ ఆ ఇంటి మరో గదిలో చీకట్లో ఉన్న కూతురి ఫోన్ యొక్క స్క్రీన్ సడన్గా వెలిగింది. వేకువజామున అకస్మాత్తుగా జయకుమార్ ఇంటి నుండి దట్టమైన నల్లటి పొగ బయటకు రావడం మొదలైంది. ఆ పొగను చూసిన ఇరుగు పొరుగు వారికి డిఫరెంట్గా అనిపించింది. అంతలోనే నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక అరుపు వినిపించింది. ఆ ఇంటి మెయిన్ డోర్ నుండి 15 ఏళ్ల అమ్మాయి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె జుట్టు చెదిరిపోయింది, ముఖమంతా భయం, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాపాడండి, ఎవరైనా కాపాడండి అంటూ ఆమె అరుస్తున్న అరుపులు ఆ వీధి మొత్తం ప్రతిధ్వనించాయి. ఆ ఇంట్లో ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని నైబర్స్ ఆమె దగ్గరకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఆ అమ్మాయి వెనకే మరో కుర్రాడు కూడా అరుస్తూ బయటకు వచ్చాడు. అతని పేరు ప్రవీణ్. అతని వయసు 19 ఏళ్ళు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని 2 చేతులు కాలిన గాయాలతో ఎర్రగా ఉన్నాయి. లోపల మంటలు, బాత్రూంలో మంటలు అంటూ అతను కూడా గట్టిగా కేకలు వేస్తున్నాడు. పొరుగు వారికి ఏం చేయాలో పాలుపోలేదు. మంటలు ఎగిసి పడుతుంటే లోపలికి వెళ్ళడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. గుండెలు అవిసేలా ఆ అమ్మాయి ఏడుస్తుంటే పొరుగువారు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఆమె వణుకుతూ చెప్పిన మాటలు విని అక్కడున్న వారంతా స్టన్ అయిపోయారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటికి వచ్చారు, మా నాన్నపై దాడి చేశారు, ఆయనను బాత్రూంలోకి తీసుకెళ్లి చంపేసి నిప్పు పెట్టారు, ఆ మంటల్లో నాన్న కాలిపోతున్నాడు, ప్లీజ్ ఎవరైనా కాపాడండి అని బిగ్గరగా అరుస్తోంది. ఆమె మాటలు వినగానే అక్కడున్న వారికి నోట మాట రాలేదు. చాలా మంచి మనిషి అయిన జైన్ను ఎవరో చంపడమేంటి, అది ఇంట్లో తగలబెట్టడమేంటి అని ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. మరికొందరు అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు. కాసేపట్లోనే సైరెన్ల మోతతో ఆ వీధి దద్దరిల్లిపోతోంది. ఓ పక్క ఫైర్ ఇంజన్లు, మరో పక్క పోలీస్ జీపులు రై రైమంటూ అక్కడికి వచ్చాయి. అప్పటికే గుంపులు గుంపులుగా జైన్ ఇంటి ముందు జనం నిలబడి ఉన్నారు. ఆ ఇంటి నుంచి వస్తున్న దట్టమైన పొగ, కమురు వాసన అక్కడున్న వారి గుండెలను తొలిచింది. అప్పుడు ఫైర్ సిబ్బంది ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని రంగంలోకి దిగారు. మంటలు ఎగసిపడుతున్న ఆ ఇంటి లోపలికి నీటిని చిమ్ముతూ వెళ్లారు. హాల్లో అంటుకున్న మంటలను ఆర్పుతూ ముందుకు సాగుతుంటే
ఆ ఇంటి మూలలో ఉన్న బాత్రూమ్ దగ్గర దట్టమైన మంటలు కనిపించాయి. బాత్రూమ్ తలుపులు తీసి చూసిన అగ్నిమాపక సిబ్బంది ఒక్క క్షణం నిశ్చేష్టులైపోయారు. అక్కడి ఫ్లోర్పై ఒక మనిషి శరీరం కాలిపోతుంటే కళ్ళారా చూశారు. కష్టపడి ఆ మంటలను ఆర్పేశారు. ఆ తర్వాత పోలీసులు లోపలికి ప్రవేశించారు. క్రైమ్ సీన్ను పరిశీలిస్తున్న పోలీసులు బాత్రూంలోకి వెళ్లారు. అక్కడ సగం కాలిన స్థితిలో పడి ఉన్నది మరెవరో కాదు, ఆ ఇంటి యజమాని జయకుమార్ జైన్. పూర్తిగా శరీరం కాలిపోలేదు, కానీ సగం వరకు కాలిపోయి భయంకరంగా ఉంది. పోలీసులు ఆ డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి పరీక్షించి చూశారు. కాలిన గుర్తులను చూస్తున్న పోలీసులకు ఒక పెద్ద అనుమానం కలిగింది. శరీరంపై కేవలం మంటల గాయాలే కాదు, గుండె దగ్గర పొట్ట భాగంలో పదునైన ఆయుధంతో పొడిచినట్లుగా లోతైన గాయాలు ఉన్నాయి. అంటే ఆయన మంటల్లో పడి చనిపోలేదు. ఎవరో ఆయనను ముందే అతి దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఆనవాళ్లు తుడిచేయడానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని గుర్తించారు. బాత్రూమ్ అంతా చిందిన రక్తం ఆనవాళ్లు కనిపించకుండా మంటలు పెట్టారని అర్థం చేసుకున్నారు. కానీ శాంతికి మారుపేరైన ఆ ఇంట్లో ఇంత రక్తపాతం జరగడం పోలీసులకు అస్సలు అర్థం కావట్లేదు. ఇదంతా ఎవరు చేశారు? జయకుమార్ జైన్ లాంటి వ్యక్తిని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇది దోపిడి దొంగల పనా లేక వ్యాపార శత్రువుల పనా? ఇంతకీ అతని కూతురు చెబుతున్నట్లుగా ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరని పోలీసులు ఆలోచించారు. ఈ కేసులోని కుట్రలు కుతంత్రాలను కనిపెట్టడానికి ట్రై చేస్తున్న పోలీసులకు ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి. ఒక పాయింట్ను పట్టుకుని విచారిస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. క్రైమ్ సీన్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులకు ఒక విషయం చాలా వింతగా అనిపించింది. ఒకవేళ బయట వ్యక్తులు వస్తే హాల్లోనో బెడ్రూమ్లోనో చంపుతారు. ఆ తర్వాత వీలైనంత త్వరగా పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ మాత్రం జయకుమార్ను చంపిన తర్వాత శవాన్ని బాత్రూమ్కి ఈడ్చుకెళ్లారు. అక్కడ మంటలు పెట్టి కాల్చడానికి ట్రై చేశారు. అంత టైం తీసుకుని డెడ్ బాడీని తగలబెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకిలా చేసి ఉంటారని పోలీసులు పలు విధాలుగా ఆలోచిస్తున్న కొద్దీ వారి మెదడు మొద్దుబారిపోతుందే తప్ప ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. చివరకు ఈ ఇంటి గోడల మధ్య ఏదో మర్మం దాగి ఉందని, ఆ రహస్యాన్ని తవ్వి తీయాలని ఫిక్స్ అయ్యారు. ఇక విచారణ వేగవంతమైంది. వెంటనే జైన్ భార్యకు కొడుకుకు సమాచారం వెళ్ళింది. ఒకవైపు కాలిపోయిన శవం, మరోవైపు గుండెలు పగిలేలా ఏడుస్తున్న కూతురు. ఆ దృశ్యం చూసి పోలీసుల మనసు కూడా కరిగిపోయింది. కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో భావోద్వేగాలకు చోటు లేదు. అక్కడ ఏదో తప్పు జరిగిందని పోలీసుల అంతరాత్మ చెబుతోంది. కానీ శోక సముద్రంలో ఉన్న చిన్నపిల్లని ఎలా ప్రశ్నించాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం అవుతోంది. అదే సమయంలో పాండిచ్చేరి నుండి జైన్ భార్య కొడుకు వచ్చారు. ఇంటి ముందున్న పోలీసులు ఫైర్ ఇంజన్లను చూసి వారు కుప్పకూలిపోయారు. తన భర్త ఇక లేడన్న నిజాన్ని జయకుమార్ భార్య జీర్ణించుకోలేకపోయింది. కాసేపట్లోనే ఆ ఇల్లంతా అరుపులు పెడబొబ్బలతో దద్దరిల్లింది. కానీ ఆ కూతురు మాత్రం ఒక మూలన కూర్చుని బాగా వణికిపోతోంది. ప్రస్తుతం ఈ మిస్టరీ వీడాలంటే ఆ అమ్మాయే కీలకమని పోలీసులకు బాగా తెలుసు. అందువల్ల నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళారు. బాధపడకమ్మా అని ఓదార్చారు. పక్కనున్న ఒక గదిలోకి ఆమెను తీసుకెళ్లారు. పోలీసులు ఆమెను సానుభూతిగా చూస్తూ, ఏమ్మా నువ్వేం భయపడకు, అసలేం జరిగిందో చెప్పు అని అన్నారు. ఆ అమ్మాయి తలదించుకుని తన కాలిన చేతులను చూసుకుంటూ మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె చెప్పే ప్రతి మాటను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. అప్పుడు ఆ గదిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆమె గొంతు వినిపిస్తోంది. ఆ అమ్మాయి ఏడుస్తూ ఏం చెప్పిందంటే, సార్ నేను పొద్దున్నే నిద్రలేచాను. అప్పటికే బాత్రూంలో మంటలు వస్తున్నాయి. నాకు చాలా భయం వేసింది. నాన్న కోసం వెతికితే ఆయన బాత్రూంలోనే ఉన్నారని అర్థమైంది. ఎలాగైనా నాన్నను కాపాడాలని అనిపించింది. కానీ నైబర్స్ను పిలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని భయం వేసింది. అందుకే మొదట బయటి వాళ్లకు చెప్పకుండా మా ఇంటి దగ్గరే ఉండే నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్కు కాల్ చేశాను అంది. ఆ మాట వినగానే పోలీసులు ఒకరి ముఖాలను మరొకరు చూసుకున్నారు. ఏమ్మా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకోవడానికి నువ్వేమైనా పెళ్లికి పిలుస్తున్నావా, పేరెంటానికి పిలుస్తున్నావా? ఒకవైపు మీ నాన్న మంటల్లో కాలిపోతుంటే ఎవరైనా ఇలా ఆలోచిస్తారా అని అన్నారు. సరే ఇంతకీ ప్రవీణ్ణే ఎందుకు పిలిచావని అడిగారు.
అప్పుడు ఆమె ఏముందంటే, సార్ అతను నాకు బాగా తెలుసు, ఫోన్ చేయగానే 5 నిమిషాల్లోనే వచ్చేశాడు. మేమిద్దరం కలిసి ఇంట్లో ఉన్న బకెట్లతో నీళ్లు పోసి మంటలు ఆర్పడానికి చాలా పోరాడాం. ఆ ప్రయత్నంలోనే మా ఇద్దరు చేతులు కూడా కాలాయి. కానీ మంటలు అదుపులోకి రాలేదు. అప్పుడే నేను బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి అందరినీ పిలిచాను సార్ అని చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది విన్నప్పుడు పోలీసులకు జాలి కలిగినప్పటికీ ఆమె మాటలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. మొదటి అనుమానం ఏంటంటే, వెంటనే పక్కింటి వారిని పిలవకుండా ఫోన్ చేసి ప్రవీణ్నే పిలవడం. ఇక రెండోదేంటంటే, 15 ఏళ్ల అమ్మాయి 19 ఏళ్ల అబ్బాయి కలిసి అంత పెద్ద మంటలను ఆపగలరా అనిపించింది. ఇక మూడోదేంటంటే, రాత్రిపూట నిద్రలో ఉండాల్సిన ఆ స్నేహితుడు ప్రవీణ్ ఫోన్ చేయగానే అంత త్వరగా ఎలా వచ్చాడు? ఇలా పోలీసులకు ఎన్నో ప్రశ్నలు కలిగాయి. అప్పుడు పోలీసుల దృష్టి ప్రవీణ్ వైపు మళ్ళింది. పోలీసుల ముందు ఇప్పుడు 2 వ్యక్తులున్నారు. ఒకరు తండ్రిని కోల్పోయిన 15 ఏళ్ల అమ్మాయి, మరొకరు ఆమెను కాపాడడానికి వచ్చిన పక్కింటి అబ్బాయి. పైకి చూస్తే ఇద్దరు బాధితుల్లాగే కనిపిస్తున్నారు. కానీ క్రైమ్ సీన్ను చూసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మెదడులో మాత్రం కొన్ని ప్రశ్నలు తూటాల్లా పేలుతున్నాయి. పోలీసులు ఆ 19 ఏళ్ల ప్రవీణ్ను పక్కనున్న గదిలోకి తీసుకెళ్లి విడిగా ప్రశ్నించారు. అతను ఏం చెబుతున్నాడంటే, సార్ తెల్లవారుతుండగా నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. అర్జెంటుగా ఇంటికి రా అని ఏడుస్తూ చెప్పింది. నేను చాలా వేగంగా వచ్చాను. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇల్లంతా పొగగా ఉంది. ఆమె తండ్రి బాత్రూంలో కాలిపోతున్నాడు. అప్పుడు మేమిద్దరం కాళ్ళు చేతులు కాలుతున్నా పట్టించుకోకుండా మంటలు ఆర్పడం కోసం నీళ్లు పోసాం. కానీ మా వల్ల కాలేదు. అందుకే బయటకు వచ్చి అందరినీ పిలిచామని చెప్పాడు. ఇద్దరి మాటలు ఒకేలా ఉన్నాయి. కానీ పోలీసుల అనుమానం మాత్రం వీడట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ గదిలో కాసేపు ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ తిరిగాడు. ఈ కేసులో ఏదో లాజిక్ మిస్ అవుతోందని అతనికి అనిపించింది. పోలీసులకు ఉన్న అనుమానాలు ఏంటంటే, ఒకవేళ బయట వ్యక్తులు వచ్చి జయకుమార్ను చంపాలనుకుంటే చంపి పారిపోతారు. కానీ శవాన్ని తగలబెట్టేందుకు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు? శవాన్ని ఎలాంటి సందర్భాల్లో కాలబెడతారంటే, ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టకూడదు అనుకున్నప్పుడు. కానీ ఆయనను చంపి సొంత ఇంట్లోనే తగలబెట్టడం వల్ల అతని ఐడెంటిటీ తెలియకుండా దాయలేరు కదా. మరో అనుమానం ఏంటంటే, మంట పెడితే పొగ వస్తుందని, చుట్టుపక్కల వారు వస్తారని ఏ హంతకుడికైనా తెలుసు. అలాంటప్పుడు ఎందుకిలా చేస్తాడు? దీనంతటినీ బట్టి చూస్తే ఇది బయట వాళ్ళు చేసిన పనిలా అనిపించలేదు. ఒకవేళ ఇంట్లో వారు ఏమైనా చేశారా అని పోలీసులకు సందేహం కలిగింది. తమ సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం చుట్టుపక్కల వారిని మళ్ళీ ప్రశ్నించారు. మంటలు రావడానికి ముందు గొడవ పడిన శబ్దాలు లేదా జయకుమార్ కేకలు వేయడం విన్నారా అని అడిగారు. అప్పుడు వారంతా ఒక్కటే మాట చెప్పారు. లేదు సార్, అసలు ఆ ఇంటి నుంచి చిన్న శబ్దం కూడా వినలేదు అన్నారు. యాక్చువల్గా జయకుమార్ ఆరోగ్యవంతుడు. ఆయనపై ఎవరైనా దాడి చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాడు, కేకలు కూడా వేస్తాడు. మరి ఆ ఇంట్లో దాడి జరిగినప్పుడు ఎందుకు శబ్దాలు బయటకు రాలేదు? ఇంట్లో వస్తువులు ఏవి చెల్లాచెదురుగా ఎందుకు పడిలేవు? అంటే దాడి జరిగినప్పుడు ఆయనకు కనీసం ఎదురు తిరిగే అవకాశం కూడా దొరకలేదా అని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ను తల నుంచి పాదం వరకు మొత్తం గమనించాడు. అప్పుడు ఆయన ఒక వింత విషయాన్ని కనిపెట్టారు. అది ఈ కేసు గతినే మార్చేసింది. ఇంతకు ముందు పోలీసులతో ప్రవీణ్ ఏం చెప్పాడంటే, సార్ నేను పరుగున లోపలికి వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించానని చెప్పాడు. అతడు ఆ ఇంటికి షూస్ వేసుకుని వచ్చాడు. కానీ అతను వేసుకున్న షూస్ మాత్రం బాత్రూమ్ బయట చాలా పద్ధతిగా విప్పి ఉన్నాయి. ఆ షూస్ను చూసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మెదడులో ఒక వెలుగు వెలిగింది. అదేంటంటే, ఎవరైనా తన స్నేహితురాలి తండ్రి మంటల్లో కాలిపోతుంటే గబగబా లోపలికి వెళ్ళి కాపాడాలని చూస్తారు. కానీ అంత కంగారులో కూడా ఎవరైనా షూస్ విప్పి పద్ధతిగా పక్కన పెడతారా అనిపించింది. ఈ ఒక్క పాయింట్ పోలీసులు విచారణ పద్ధతిని మార్చేసింది. అక్కడ ఉన్నది బాధితులు కాదు, భయంకరమైన కుట్రదారులేమో అనిపించింది. ఇదే సమయంలో జయకుమార్ అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకోవైపు బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. అందరి కళ్ళు ఆ 15 ఏళ్ల అమ్మాయిపైనే ఉన్నాయి. పాపం తండ్రిని కాపాడుకోలేకపోయింది, ఆమె చేతులు కూడా కాలాయి అని బంధువులు ఆమెను గుండెలకు హత్తుకుని ఓదారుస్తున్నారు. కానీ పోలీసుల చూపులు మాత్రం ఆమెపై జాలిని కురిపించకపోగా భయంకరమైన నిజం కోసం వెతుకుతున్నాయి. ఎందుకంటే ఆమె చెబుతున్న ప్రతి మాటలోనూ ఒక అబద్ధం దాగుందని పోలీసులకు అర్థమైపోయింది. పోలీసులు ప్రవీణ్ను ఆ అమ్మాయిని మరోసారి క్షుణ్ణంగా గమనించారు. ఇద్దరి చేతులపై కాళ్లపై కాలిన గాయాలు ఉన్నాయి. కానీ ప్రవీణ్ కాళ్లను పరీక్షించగా
అతని పాదాల కింద అస్సలు గాయాలే లేవు. అతను బాగానే నడుస్తున్నాడు. కేవలం పాదం పైభాగం మాత్రమే కాలింది. ఒకవేళ అతను మంటల్లో నడిచి ఉంటే పాదాల కింద కూడా కాలాలి కదా అనిపించింది. వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రవీణ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇదే ప్రశ్న అడిగాడు. ప్రవీణ్, నువ్వు షూస్ వేసుకుని మంటలు ఆర్పడానికి వచ్చావు కదా, మరి నీ కాళ్ళు పైనే ఎందుకు కాలాయి? షూస్ కాలకుండా లోపల ఉన్న నీ కాళ్ళు మాత్రం ఎలా కాలతాయి అని అడిగారు. ఆ ప్రశ్నతో ప్రవీణ్ గొంతు తడారిపోయింది. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గుట్కలు మింగుతూనే ఏమన్నాడంటే, లేదు సార్, నేను షూస్ కాదు, చెప్పులు వేసుకున్నా అని అన్నాడు. ఆ మాటకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నవ్వి, మరి ఆ చెప్పులు ఎక్కడ ఉన్నాయి చూపించు అని అన్నాడు. కానీ అక్కడ చెప్పులు లేవు. ఇప్పుడు ప్రవీణ్ ఇరుకున పడ్డాడు. సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయాడు. కానీ పోలీసులే అసలు విషయం చెప్పారు. ఇదిగో ప్రవీణ్, నువ్వు ఈ ఇంటికి షూస్తో వచ్చావు. రాగానే పద్ధతిగా షూస్ విప్పి ఇంట్లోకి వచ్చావు. మంటల్లో తండ్రి కాలిపోతున్నాడని స్నేహితురాలు ఫోన్ చేసి ఇంటికి పిలిస్తే ఏ అబ్బాయి అయినా షూస్ విప్పి పద్ధతిగా లోపలికి వెళ్తాడా? లేదు కదా. అంటే నువ్వు మంటలు అంటుకోవడానికి ముందే వచ్చావు. ఇప్పుడు నీకు అయిన ఈ గాయాలు మంటలు ఆర్పేటప్పుడు అయినవి కావు, మంటలు పెట్టేటప్పుడు పొరపాటున అయినవి కదా అన్నారు. ఆ మాటలకు ప్రవీణ్ తల ఉంచాడు. వెంటనే పోలీసులు వారిద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ రికార్డ్స్ పరిశీలించారు. ఆ రిపోర్టు చూసిన పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఆగస్టు 19వ తేదీ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆ ఇద్దరు నిరంతరంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 10 సార్లు ఫోన్ కాల్స్ చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల వారిని, స్కూల్ దగ్గర ఆరా తీస్తే మరో విషయం బయటపడింది. వీరిద్దరి పరిచయం 5 ఏళ్ల క్రితంది అని తెలిసింది. ఆ అమ్మాయి 5వ తరగతిలో ఉన్నప్పటి నుండి ప్రవీణ్ ఆమెకు తెలుసు. ప్రవీణ్ ఆమె కంటే 3 క్లాసులు సీనియర్. స్కూల్లో మొదలైన ఆ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు ఒక తండ్రి ప్రాణాన్ని తీసేంత క్రూరత్వానికి దారితీసింది. ప్రవీణ్ ఇప్పుడు కాలేజీకి వెళ్తుంటే ఆ అమ్మాయి ఇంకా 10వ తరగతి చదువుతోందని పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పుడు పోలీసుల చేతిలో కాల్ రికార్డ్స్ అనే పదునైన ఆయుధం ఉంది. ఇక ఆలోచిస్తే లాభం లేదని పోలీసులు ఆ 15 ఏళ్ల అమ్మాయిని మళ్ళీ విచారణ చేస్తున్న గదిలోకి పిలిచారు. బయట బంధువులంతా పాపం ఆ పసిపిల్లను ఎందుకు విచారిస్తున్నారు అని పోలీసులనే తప్పుపడుతున్నారు. కానీ ఆ గది లోపల జరుగుతున్నది వేరు. ఇదంతా బంధువులకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ అమ్మాయి కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఏమ్మా, ఆ మంటలు అంటుకున్నప్పుడు నువ్వు సరిగ్గా ఎక్కడ ఉన్నావు అని అడిగారు. ఆ అమ్మాయి క్షణం కూడా తడబడకుండా అబద్ధం చెప్పింది. నేను ఇంట్లో లేను సార్, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అంది. మరి ప్రవీణ్కు ఎప్పుడు ఫోన్ చేశావు అని అడిగారు. ఆమె ఒక సమయం చెప్పింది. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ కాల్ రికార్డ్స్ పేపర్ తీసి ఆమె ముందుకు విసిరాడు. ఏమ్మా, నువ్వు చెప్పిన టైంకి నీ ఫోన్ నుండి ఒక్క కాల్ కూడా పోలేదు. అసలు నీ ఫోన్ ఎక్కడా? ఆ రాత్రి 10 సార్లు ప్రవీణ్తో ఏం మాట్లాడావు అని అడిగాడు. ఆ దెబ్బకు ఆమె గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. ఇదే సమయంలో మరో గదిలో ఉన్న ప్రవీణ్కు పోలీసులు ట్రీట్మెంట్ చేశారు. అప్పుడు అన్ని నిజాలు చెప్పాడు. సార్, అంతా తానే చేయించింది, ఇందులో నా తప్పేం లేదు అని అన్నాడు. వెంటనే పోలీసులు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, ప్రవీణ్ అంతా చెప్పేశాడు, ఇక నువ్వు అబద్ధాలు ఆడినా ప్రయోజనం లేదు, నిజం చెప్పు అని అన్నారు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి ముఖంలో అప్పటి వరకు ఉన్న అమాయకత్వం మాయమైపోయింది. కాసేపు భయంకరమైన నిశ్శబ్దం తర్వాత ఆమె నోరు విప్పడం మొదలుపెట్టింది. అసలు కథ ఆగస్టు 19కి, అంటే 3 రోజుల ముందే మొదలైంది. ఈ 15 ఏళ్ల అమ్మాయి ప్రవీణ్ ఒక మాల్లో చట్టా పట్టాలేసుకుని తిరుగుతుండగా జయకుమార్ స్నేహితుడు ఒక ఆయన చూశాడు. వెంటనే జయకుమార్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తన కూతురు ఒక అబ్బాయితో తిరుగుతోందని పరాయి వ్యక్తి చెప్పడంతో జయకుమార్ కోపంతో రగిలిపోయాడు. కూతురును గట్టిగా మందలించాడు. ఒక తండ్రిగా సరైన దారిలో పెట్టాలనే ఉద్దేశంతో చేయి చేసుకున్నాడు. ఇకపై ఆ అబ్బాయితో కనిపిస్తే చంపేస్తా అని హెచ్చరించి ఆమె ఫోన్ లాక్కుని పక్కన పడేశాడు. ఈ సంఘటనతో ఆమెకు తండ్రిపై ద్వేషం పెరిగింది. తండ్రి ఫోన్ లాక్కుంటే ప్రవీణ్ ఆమెకు ఒక దొంగిలించిన ఫోన్ ఇచ్చాడు. ఆ ఫోన్లో వారిద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. అప్పటి నుంచి ఆమె మాటల్లో తండ్రిపై ప్రేమ కంటే ద్వేషమే ఎక్కువగా ఉండేది. ఇక ఆమె ఏమనుకునేదంటే, నాన్న నన్ను ఖైదీలా చూస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అని ఆంక్షలు పెడుతున్నారు. ఈయన బతికుంటే నాకు స్వేచ్ఛ దొరకదు, నా ప్రియునితో కూడా కలవలేను,
అందువల్ల నా స్వేచ్ఛకు అడ్డు వచ్చేది ఎవరైనా సరే వదిలించుకోవాల్సిందే అనుకుంది. అప్పటి నుంచి చాలా క్రూరంగా ఆలోచించింది. ప్రవీణ్కు ఫోన్ చేసి, ఆగస్టు 19వ తేదీన మా అమ్మ తమ్ముడు పాండిచ్చేరి వెళ్తున్నారు. నాన్న ఒక్కడే ఇంట్లో ఉంటాడు. ఇదే మనకు దొరికిన మంచి ఛాన్స్. నాన్నను పైకి పంపిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. ఒక 15 ఏళ్ల అమ్మాయి తన తండ్రి మరణ శాసనాన్ని తన చేతులతోనే రాసింది. నిజం నిప్పు లాంటిది. అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే. ఆ నిజాన్ని ఇప్పుడు విన్న పోలీసులు చలించిపోయారు. ఒక 15 ఏళ్ల కూతురు తన తండ్రిని చంపడానికి వేసిన ప్లాన్ చూస్తుంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా పనికి రారు కదరా అనుకున్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, ఆగస్టు 19వ తేదీ రాత్రి జయకుమార్ తన భార్యను కొడుకును రైల్వే స్టేషన్లో దింపి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆయన రాకముందే ఆ అమ్మాయి మెడికల్ షాప్కు వెళ్ళి నిద్ర మాత్రలు కొనుక్కొచ్చింది. పాలల్లో వాటిని కలిపింది. తండ్రి పడుకునే ముందు ఆ పాలు ఇచ్చింది. తన కూతురు ప్రేమగా ఇచ్చిన పాలను ఆయన తాగి పడుకున్నాడు. కాసేపట్లోనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి దాటింది. ఆ అమ్మాయి ప్రవీణ్కు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. తండ్రి నిద్రపోతున్న గదిలోకి ప్రవీణ్ ప్రవేశించాడు. కానీ ఆ అమ్మాయికి సందేహం కలిగింది. నాన్న నిజంగానే నిద్రపోతున్నాడా లేదా అని అనిపించింది. అది పరీక్షించడం కోసం తండ్రిని చెంపల మీద గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. అందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఆయనకు మెలకువ వస్తుందో లేదో చూడడానికి, రెండోది తన స్వేచ్ఛను అడ్డుకుంటున్నాడనే కసితో. అప్పుడు ఆయన కదల్లేదు, మెదల్లేదు. ఇక చంపేయొచ్చని ప్రవీణ్కు సైగ చేసింది. ఇద్దరూ కలిసి ఇంట్లోని చాకులతో దారుణంగా పొడిచి చంపేశారు. ఇప్పుడు శవాన్ని మాయం చేయాలంటే బయటకు తీసుకెళ్ళాలి. కానీ శవాన్ని బయటకు తీసుకెళ్లే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలామంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు. అందువల్ల శవాన్ని బాత్రూంలోకి ఈడ్చుకెళ్లారు. అప్పటికి ఇంట్లో పెట్రోల్ లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తండ్రి శవం బాత్రూంలో ఉండగా ఆ కూతురు ఆ రాత్రంతా అదే ఇంట్లో ఏ భయం లేకుండా గడిపింది. తెల్లవారగానే పక్కా ప్లాన్ ప్రకారం బయటకు వెళ్ళి వాటర్ బాటిళ్లు కొని వాటిలో పెట్రోల్ నింపుకొని వచ్చింది. ఆ పెట్రోల్ జయకుమార్ శవం మీద పోసి నిప్పు పెట్టారు. మంటలు పెట్టాక ఇదంతా ఎవరో బయటి వాళ్ళు చేసినట్లు నమ్మించడానికి ఇల్లంతా క్లీన్ చేశారు. తాము కాపాడడానికి ప్రయత్నించినట్లు కనిపించాలనే ఉద్దేశంతో కావాలనే చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాతే ఆ అమ్మాయి బయటకు వచ్చి ఏడుస్తూ నాటకం ఆడినట్లు చెప్పింది. ఇదంతా విన్న పోలీసులు, ఇంతకీ మీ నాన్నను ఎందుకు చంపావని అడిగారు. అప్పుడు ఆమె ముఖంలో ఏమాత్రం బాధ లేదు. చాలా కూల్గా ఏం చెప్పిందంటే, నాకు స్వేచ్ఛ కావాలి సార్, ఆయన నన్ను ఇంట్లో ఖైదీలా ఉంచారు, అందుకే చంపేశాను అని అంది. కానీ ఆ అమ్మాయి తల్లి మాత్రం తన కూతురు ఇలాంటి పని చేయదనే నమ్మకంతో పోలీసులనే నిందించింది. తన కూతుర్ని దోషిగా అస్సలు చూడలేకపోయింది. చివరికి పోలీసులు ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయమని అన్నారు. అప్పుడు జరిగింది అసలైన ట్విస్టు. ఆ అమ్మాయి తాను ఎక్కడ నిలబడింది, చాకుతో ఎలా పొడిచింది, పెట్రోల్ ఎలా పోసింది అనేది ఏమాత్రం కంగారు పడకుండా ఒక లైవ్ డెమో ఇచ్చినట్లు వివరించింది. అప్పుడు ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం భయం లేదు, కాస్త కూడా బాధ లేదు. అది చూసిన ఆ తల్లికి అప్పుడు అర్థమైంది, తాను పాలు పోసి పెంచింది కూతురిని కాదు, ఒక రాక్షసిని అని. ఇదంతా చూసి ఆ తల్లి కుప్పకూలింది. ఈ కేసు కేవలం ఒక నేరం కాదు, ఇది మన కళ్ళ ముందున్న సమాజానికి ఒక పీడకల. ఈరోజు జయకుమార్ అనే తండ్రి ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు, కానీ నిజానికి అక్కడ ప్రాణం కోల్పోయింది ఒక పవిత్రమైన తండ్రి కూతుళ్ల బంధం. జయకుమార్ జైన్ మనస్తత్వం ఒక సగటు తండ్రిలాగే ఉండింది. తన కూతురు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని, గౌరవంగా బతకాలని కలలు కన్నాడు. కానీ కూతురు దారి తప్పుతోందని తెలిసినప్పుడు ఎక్కడ తన పరువు గంగలో కలిసిపోతుందో అన్న భయం ఆయనను కఠినంగా మార్చేసింది. నేను కొడితేనే నా కూతురు వింటుంది, నేను శాసిస్తేనే ఆమె బాగుపడుతుందని అనుకున్నాడు. కూతురిపై ప్రేమను అధికారికంగా మార్చి చూపించాడు. అదే ఇక్కడ జరిగిన అతిపెద్ద పొరపాటు. సాధారణంగా ఏ కూతురికైనా తండ్రి ప్రేమ ఒక రక్షణ కవచం, కానీ ఆ కూతురికి మాత్రం ఆ తండ్రి ప్రేమ ఒక ఇనుప బంధనంలా అనిపించింది. తన కన్న తండ్రి తనను ఒక ఖైదీలా చూస్తున్నాడని భ్రమపడింది. ఆ భ్రమే ఆమెలో ద్వేషాన్ని పెంచింది. నాన్నే నా శత్రువు, ఈయన ఉంటే నాకు విముక్తి లేదు అని నిర్ణయించుకుంది. ఆ క్షణంలో ఆమెలోని మానవత్వం చచ్చిపోయింది. ఎంత కిరాతకం అంటే, నిద్రపోతున్న తండ్రిని చెంపదెబ్బలు కొట్టినప్పుడు కూడా ఆమె కళ్ళలో నీళ్లు రాలేదు.
పైగా తన కసి తీరిందన్న రాక్షసానందం కలిగింది. ఆ వయసులో వచ్చే ఆకర్షణ ఎంత బలంగా ఉంటుందంటే కన్న తండ్రి రక్తాన్ని కళ్ళారా చూస్తున్న కళ్ళకు గంతలు కట్టేసింది. నమ్మకం ఉండాల్సిన చోట అనుమానం, పలకరింపు ఉండాల్సిన చోట పనిష్మెంట్. చివరికి ఆ బంధం అక్కడే ఊపిరి వదిలేసింది. మరోవైపు 19 ఏళ్ల ప్రవీణ్ ఒక పరిపక్వత లేని యువకుడు. ప్రేమ అనే పదానికి అర్థం తెలియక ప్రేయస్ కోసం ఒక మనిషిని చంపడం కూడా సాహసం అనుకున్నాడు. ఒక తప్పుడు నిర్ణయం అతని జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఈ కథలో చివరికి ఎవరు గెలిచారు? ఎవరూ గెలవలేదు. అందరూ ఓడిపోయారు. ఆ కూతురు ఏ స్వేచ్ఛ కోసమైతే తండ్రిని చంపిందో అదే స్వేచ్ఛను కోల్పోయింది. కానీ జీవితాంతం ఆమెను వెంటాడే అతిపెద్ద శిక్ష జైలు కాదు, కన్న తండ్రిని చంపిన హంతకురాలు అనే ముద్ర. ఆమె నుదుటిపై పడ్డ ముద్ర ఎన్నటికీ చెరిపేయలేనిది. ఇక జయకుమార్ భార్య పరిస్థితి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఒకవైపు పసుపు కుంకుమలను కోల్పోయింది, మరోవైపు కన్నబిడ్డే హంతకురాలిగా మారడం చూసి బతికున్న శవంలా మిగిలిపోయింది. తన కడుపున పుట్టిన పాప తన 5వ తనాన్ని ఎలా లాగేసిందో సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా చూసి ఆ తల్లి గుండె ముక్కలైంది. డియర్ పేరెంట్స్, పిల్లలకు క్రమశిక్షణతో పాటు ప్రేమను, స్వేచ్ఛను కూడా పంచండి. వారితో స్నేహితుల్లా మాట్లాడండి. ఏయ్ పిల్లలు, మీ తల్లిదండ్రులు కఠినంగా ఉన్నారంటే అది మీ భవిష్యత్తు కోసమే. పద్ధతి నచ్చకపోతే వారితో ప్రేమగా మాట్లాడండి. అంతేకాని ప్రాణం పోసే దైవాల్లాంటి తల్లిదండ్రుల ప్రాణాలు తీయకండి. గుర్తుంచుకోండి, కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా, ఖరీదైన బంగ్లాలు ఉన్నా, ఆ ఇంట్లో ప్రేమతో కూడిన పలకరింపు లేకపోతే అది ఒక అందమైన సమాధి మాత్రమే. ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.